హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇడ్లీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు ఇడ్లీ చట్నీ, ఇడ్లీ సాంబార్ అలా తింటాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా సరే కరెంట్ లేకపోతే మిక్సీ పని చేయదు కదా, అప్పుడు చట్నీ మనకు ఫాస్ట్గా అవ్వదు. అలాంటప్పుడు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా నేను ఇడ్లీస్ని మొత్తానికి కట్ చేసుకున్నాను. ఒక ఇడ్లీ 4 లేయర్స్ లా కట్ చేశాను మొత్తాన్ని. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 10 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం ఇడ్లీకి మొత్తానికి మసాలా పట్టింది. కారం మొత్తం చూసారు కదా, కారం మొత్తం మసాలా పట్టి ఇడ్లీకి మొత్తం పట్టేలా మసాలా మొత్తం అప్లై చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో మొత్తం ఇలా పెట్టేసాను. ఇప్పుడు దీన్ని మనం స్టిక్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయి చూడండి, సౌండ్ వస్తుంది కదా పైన, క్రంచీగా అయ్యాయి. దీన్ని ఇడ్లీ మసాలా అనొచ్చు, లేదంటే మంచూరియా టైప్ కూడా అనొచ్చు. అలా అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిపోయిన ముందుగా ఆవాలు తర్వాత ఆనియన్స్, చూసారు కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా. దగ్గరనే క్యాప్సికమ్ పెద్ద సైజు, ఆనియన్స్ చిన్న సైజు, దాన్ని మసాలా పట్టడానికి కొంచెం క్రంచీగా తగులుతాయి కదా, అందుకోసం ఇది క్రంచీగా ఉండడం కోసం. మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. చూడండి, చాలా తక్కువ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే మనం సాస్ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇదంతా సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది మనం వండుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి క్యాప్సికమ్. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇడ్లీ పీసెస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటాం. చూడండి, చూడడానికి పొటాటో చిప్స్ అనిపిస్తున్నాయి కదా, అలాగే అనిపిస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటాం. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినడానికి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీర జరుపుకుని కొత్తిమీర యాడ్ చేస్తాం. మన మసాలా ఇడ్లీ ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా, మన ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి,
ఇంకా ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటే ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు పిల్లలు ఒకటిలాగా తినలేరు కదా, అందుకే ఇలా చేసి కూడా పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మసాలా ఇడ్లీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.